హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడేంటంటే నేను, నా తమ్ముడు, మా అన్న, రాము అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశానంటే రక్షాబంధన్ రోజు ఈవినింగ్ టైము షాపింగ్‌కెళ్తున్నాము. ఏదో జూడియోలో ఆఫర్ ఉంది అంటే అక్కడికి వెళ్ళామనమాట బెంగుళూరులోనే. బట్ అక్కడికెళ్తే పెద్దగా కలెక్షన్ ఏం నాకంత అనిపించలేదు. బట్ నాకు నచ్చలేదనమాట. అండ్ నేనేం డ్రెసెస్ అవన్నీ ఏం తీసుకోలేదు. జస్ట్ అలా షూట్ చేశాను. అండ్ మేకప్‌కి సంబంధించిన కొన్ని ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాను. అవి పర్లేదనిపించింది. అండ్ కాస్ట్ కూడా బానే ఉన్నాయి. అంటే మరీ ఎక్కువేం లేదు. రీజన్ అనిపించింది నాకైతే జూడియోలో. అండ్ మేము వెళ్ళినప్పుడు ఎక్కువ కలెక్షన్ లేదు. అండ్ ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకొచ్చిన తర్వాత పక్కనే ఫినిక్స్ మాల్ అండ్ వీఆర్ మాల్ ఏదో ఉంటే అక్కడికి వెళ్తున్నామనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది చాలా పెద్దగుంది. జస్ట్ అలా టైం పాస్ అవ్వక ఇలా తిరుగుతున్నామనమాట. ఎందుకంటే అన్న వాళ్ళు ఊరు నుంచి వచ్చారనమాట. ఇంకా ఎంతసేపని అలా ఇంట్లోనే ఉంటారు అని చెప్పి ఇంకా అందరం బయటకొచ్చాము. అందుకే ఆ మాల్ అయిపోయిన తర్వాత ఇంకొక మాల్‌కి, ఇంకొక మాల్ నుంచి ఇంకొక మాల్‌కి పక్కనే చాలా ఉన్నాయి. అలా వెళ్తూ ఉన్నామనమాట. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం ఇంటి నుంచి. మేము మళ్ళీ రిటర్న్ ఇంటికెళ్ళేసరికి ఆహ్, 8 అలా అయింది. ఆ టైం అయిందనమాట. ఏమీ తీసుకోలేదు. జస్ట్ అలా తిరుగుతూ ఉన్నాము. అండ్ ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికెళ్ళిపోయాము. ఇంటికెళ్ళిన తర్వాత అండ్ ఆహ్, లాస్ట్ ఇయరు ఒక పర్టిక్యులర్ టైంలోనే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టు వచ్చింది కదా! ఇంకా ఆ టైం అయిందనమాట. ఇంకా ఆ టైంలో నేను కూడా మార్నింగ్ నుంచి అసలు నా తమ్మునికి, అన్నకి అసలు రాఖీ కట్టలేదు. ఆ టైంలో కట్టాలని వెయిట్ చేశాననమాట. ఇంకా ఆ టైం వస్తుంది, టైం అవుతుందని చెప్పి ఇంకా రిటర్న్ ఇంటికొచ్చేసాము. అండ్ ఇంకోటేంటంటే మెయిన్ ఇంకా పయోధ్‌కి అండ్ అచుతాకి ఫస్ట్ రక్షాబంధనం అంటే కన్నయ్యకి అండ్ చిట్టి తల్లికి ఫస్ట్ రక్షాబంధనం. ముఖ్యంగా వాళ్ళతో రాఖీ కట్టించాలి అనుకున్నాననమాట. అవన్నీ నేను ముందే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకొనొచ్చాము. ఇంటికి రాగానే ఇంకా చిట్టి తల్లితో పయోధ్‌కి రక్షాబంధన్ కట్టిస్తున్నాను. అంటే కన్నయ్యకి రక్షాబంధన్ కట్టిస్తున్నాను. అసలు వాడు ఒక చోట కుదురుగా కూర్చోవట్లేదు. కదులుతూనే ఉన్నాడు. వాడికి కొత్తగా ఉందనమాట. అండ్ ఇక్కడేంటంటే ఇంకా రక్షాబంధన్ కట్టిన తర్వాత అంటే రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపించాలి కదా! అస్సలు తినిపించట్లేదు. అదే తినేస్తోందనమాట. అలా జరిగింది. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే నా తమ్ముడికి కూడా లాస్ట్ ఇయర్ నేను కట్టలేకపోయాను. అట్లా ఒక 2 ఇయర్స్ నేను కట్టలేకపోయాను. ఈ ఇయర్ నేను సెలబ్రేషన్ చేసుకున్నాననమాట. నా తమ్ముడికి రాఖీ కట్టాను. ఇంకొక తమ్మునికి కట్టలేకపోయాను. ఎందుకంటే వాడు కొంచెం దూరంగా ఉన్నాడు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అట్‌లీస్ట్ రాఖీ అన్నా కొరియర్ చేద్దామని ట్రై చేశాను. కానీ అది లాస్ట్ మినిట్‌లో అస్సలు కుదరలేదు. అది కొంచెం బాధగా అనిపించింది గానీ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే, ఇంకో తమ్మునికి కట్టాను కదా! అని ఒక సంతోషం అనమాట నాకి. నిజంగా హ్యాపీగా అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే రక్షాబంధన్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాను అని. ఒక తమ్మునికి కట్టలేకపోయినా ఇంకొక అన్నకి ఎక్స్‌ట్రాగా రాఖీ కట్టాననమాట. వాళ్ళు అనుకోకుండా బెంగుళూరు రావడం, వాళ్ళకి నేను రాఖీ కట్టడం అలా జరిగింది. అండ్ ఇక్కడేంటంటే ఇంకా పయోధ్‌కి రాఖీ కట్టించిన తర్వాత నెక్స్ట్ నా తమ్ముడికి అండ్ అన్నకి రాఖీ కడుతున్నాను.